श्रूयतां श्रूयतां श्रीगुरुगीता श्रूयतां सद्गुरुगीता श्रूयतां श्रीगुरुगीता श्रूयतां सच्चिदानन्दगीता. జయదత్త. మనం ఇంతవరకు సాధన గురించి చెప్తూ సాధనలో మనం తొందరపాటు పనికిరాదు, సోమరితనం పనికిరాదు, దాన్ని ఓర్పుతో చేయాలా అని ఇంతవరకు మనం చెప్పుకున్నాం కదా. ఆసక్తితో పాటు నిరంతరమైన కృషి ఓర్పు ఉన్నప్పుడు మాత్రమే సాధకుడు తను అనుకున్నది సాధించగలుగుతాడయ్యా, లేకపోతే సాధించలేడు. ఓర్పు చాలా ముఖ్యం, నిబ్బరం. ఆ ఓర్పే లేదు, తొందరగా ముగించాలా, పని ఎంత చెడిపోతుంది. అలాంటి వాడు సాధనలోనే ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. అటువంటి వాడు సాధన అనేటువంటిది ఇంకా నాకేం ముక్తి కూడా అక్కర్లేదు, నేను ఇదే పని ఇట్లనే చేస్తూ ఉండాలి ఒకటిగా, దీని అయిన తర్వాత ఇంకోటి ఇట్లా చేసుకొని ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. ఎప్పుడు ఆ పని పూర్తి అయిన తర్వాత తనకే ఇది బాగుంది అనిపించటం, లేక ఇంకొకరు దాన్ని మెచ్చుకొని బాగుంది అనిపిస్తే ఎంత ఆనందపడతారు. చాలామంది ఇండ్లలో అమ్మ వంట చేస్తుంది, 10 మంది భోజనానికి కూర్చున్నప్పుడు అమ్మ ఎంత బాగుంది అని ఒక్క మాట అంటే ఇక అమ్మ ఎక్కడో ఉంటుంది, తాను తినది కూడా దానికన్నా ఇంకా మంచి ట్యూన్ చేసి ఇంకా బాగా వండాలా అంటూ ఉంటుంది. అట్లనే మన మనస్సుకు కూడా అదే విధంగా అవుతూ ఉంటుంది. ఒక పని సాధించిన తర్వాత అది సక్సెస్ అయిపోయి చాలా బాగుంది అని నీకు అనిపించినప్పుడు, నీ పక్క వాళ్ళు ఎవరికైనా అనిపించినప్పుడు, లేక నీ యజమానికి అనిపించి పొగిడినప్పుడు ఇక స్వర్గం లాగా ఉంటుంది మనస్సు. అంటే నేను చేసిన పని సార్థకమైంది అనేటువంటిది ఉంటుంది. అందుకని అలాంటి వాడు సాధనలోనే ఆనందాన్ని పొందుతూ ఉంటాడు, తనకు తానే ఏకాగ్రతతో ఓర్పుతో చేసేటువంటి వాడు. లక్ష్య సాధనకు కొన్ని కిటుకులు కూడా తెలుసుకోవాలి. అంటే గురి చేరటానికి కొన్ని కిటుకులు లేకపోతే ఎట్లా అవుతుంది. మనం ఒకే నేరుగా ముక్కు నేరుగా పోకూడదు, కొంచెం కిటుకులు తెలుసుకోవాలి. అప్పుడు వాడు దేనిలో అయినా విజయం సాధిస్తాడు. ఆ కిటుకులు తెలుసుకొని దాన్ని ఎవరైనా ఆ పని సాధించిన వాళ్ళకు ఖండితం జయం అవుతుంది. అంటే ఇక్కడ ఒకటికి కత్తి యుద్ధం నేర్చుకోవాలనిపించింది, గురువు గారిని కలిశాడు. కత్తి యుద్ధం చేసేటువంటి గురువు గారిని కలిశాడు. వాడు గురువు గారికి నమస్కారం పెట్టి, అయ్యా నేను కత్తి బాగా తిప్పటాన్ని ఎన్ని రోజులు పడుతుంది అని అడిగాడు. నేర్చుకోవటానికి వచ్చినవాడు నేను కత్తి తిప్పటానికి ఎన్ని రోజులు పడుతుంది నాకు అని అడిగాడు. ప్రారంభంలోనే ఏదో రిజల్టే అడుగుతున్నాడు. గురువుగారు వాడిని చూసినవి 10 ఏళ్ళు పడుతుంది అన్నాడు. ఈ సోంబేరి వీడు వచ్చాడని చెప్పేసి గురువుగారికి తెలిసి 10 ఏళ్ళు అవుతుంది అయ్యా అన్నాడు. ఎడతెరిపి లేకోకుండా సాధన చేశాననుకోండి, అప్పుడు ఎంతకాలం పడుతుంది అని అడిగాడు. ఓ పోనీ నేను నిరంతరంగా చేశాననుకోండి, నాకు హాలిడేస్ కూడా నేను తీసుకోకుండా దిన్నము నేను కత్తి తిప్పటం నేర్చుకున్నాను అనుకోండి 24 గంటల్లో. గురువుగారు మధ్యలో అడ్డంబడి, ఆగవయ్యా ఆగు, ఎందుకా తొందర, ఏమంత కాలం పట్టుదలే 20 ఏళ్ళు పడుతుందయ్యా అంతే అన్నారు. అంటే ఏకాగ్రత నేను చేస్తే ఎంతసేపు అవుతుందని అడిగాడు కదా, హాలిడేస్ లేకుండా. అంతే అంటే 20 ఏళ్ళు అవుతుందయ్యా. అయితే సాధకుడు ఏ విషయంలోనూ ఆతురత పడకూడదు. అలా ఆతురత పడేవాడికి ఏదీ సులభంగానూ సత్వరంగానూ సక్రమంగానూ లభించదు. అప్పటికప్పుడే ప్రారంభం చేశాడు కత్తి తిప్పటానికి, ఇంకా వాడు అడ్డుబిట్టే కాలేదు, కత్తి పట్టుకునేదే తెలియదు. తిప్పటానికి ప్రారంభం చేసి 10 ఏళ్ల లోపల అయిపోతుందని చెప్పారండి, తిప్పుతున్నానండి. ఆగయ్యా ఆగు, 10 ఏళ్ళు కాదయ్యా 20 ఏళ్ళు అన్నాడు. అంటే దీని యొక్క అర్థం సక్రమంగానూ మనకు లభించదు కదా సిద్ధి. ఏంటి
సులభంగానూ సత్వరంగానూ సక్రమంగానూ లభించదు. ఎందుకంటే నీకు ఏకాగ్రత లేదు, తొందరగా ముగించేసి సర్టిఫికేట్ తీసుకొని పరిగెత్తాలని ఉంది. ఒకవేళ అది లభించినా వాడి మనస్సుకు సంతోషాన్ని ఇవ్వదు, చేసినటువంటి తృప్తినే ఉండదండి. ఏదో చేశాం, ఆ యజమాని తృప్తి పడితే తాను తృప్తి పడతాడు కదా. యజమాని ఏదో తృప్తి పడినట్టు పడతాడు, కానీ మన మనసుకు తృప్తి కావాలి. ఒకవేళ యజమాని తృప్తి పడకపోయినా మనకు మనస్సు తృప్తి అయింది కదా అనే విధంగా చేయాలి మనం. అప్పుడు ఇది ఖండితంగా నువ్వు సిద్ధిస్తుంది నీకు. జై గురుదత్త.